ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనము రాహేలు లేయా యొక్క అక్క చెల్లెల యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆదికాండంలోని 30వ అధ్యాయంలో, ఆదికాండము 30వ అధ్యాయంలో ఉన్నటువంటి రాహేలు లేయా జీవితాన్ని మనము పరిశీలిస్తూ ఉన్నాము. కొద్ది వారాల నుంచి మనము వీళ్ళ గురించే మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ యొక్క 30వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా. చాలండి. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే, రూబేను లేయా యొక్క మొదటి కొడుకు, అయితే పెద్దవాడు అనమాట. ఇది ఈ యొక్క కొడుకు ఏం చేసినాడంటే, పెద్ద కొడుకు పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ పుత్రదాత వృక్షము చూసాడంటే, వృక్షం అంటే నిజంగా వృక్షం కాదు, అది ఒక మొక్క. అది ఎట్లుంటుందంటే అది భూమికి వేర్లు ఉంటాయి అంతే, కాండం అనేది ఉండదు అనమాట. దానికి కాండం అనేది ఉండదు, దానికి వేర్లు మాత్రమే ఉంటాయి. దానికి ఎందుకు అదంత ప్రత్యేకమైనది అని అంటే, దానికి కాండం ఉండదు, వేర్లే ఉంటాయి. ఆ వేర్లు ఎట్లుంటాయి అంటే ఒక మనిషి ఆకారాన్ని పోలినట్టుగా ఉంటాయి. సేమ్ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇలా తల, ఆ తర్వాత ఇలా మెడ, ఇట్లా భుజాలు, ఇట్లా మామూలుగా ఇట్లా చేతులు, అటు ఇటు చేతులు, కాళ్ళు, మొండెము, కాళ్ళు అంటే సేమ్ మనిషి ఆకారంలోనే వేర్లు ఉంటాయి, కాండం ఉండదు దానికి, కేవలం వేర్లు మాత్రమే ఉంటాయి. ఆ వేర్లు కూడా ఎట్లుంటాయంటే చాలా సేమ్ మనిషి ఆకారం అంతా చిన్నగా, మందంగా, అంటే లావుగా ఉంటాయి అన్నమాట. సేమ్ ఒక మనిషి ఆకారాన్ని పోలి ఆ యొక్క వేర్లు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క మొక్క, ఇదొక మొక్క. ఏంటి ఆ యొక్క మొక్క అంత ప్రాధాన్యత అంటే, సహజంగా ఆ మొక్కని తీయాలి అంటే అది చాలా ఇబ్బందితో కూడినటువంటి పని. ఎందుకు అంటే ఆ యొక్క మొక్కని తీసేటప్పుడు కొన్ని శబ్దాలు అనేవి వస్తాయి. సహజంగా పట్ పట్ అంటూ వేర్లు తెగుతున్నటువంటి సౌండ్ వస్తుంది కదా, అట్లా కొన్ని శబ్దాలు అనేవి వస్తాయి. వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే, ఏదైనా శబ్దం వచ్చిందనుకో, జస్ట్ ఊరికి మొక్కలు అవుతున్నప్పుడు ఏదైనా శబ్దం వస్తే కొందరు ఏం చేస్తారు, అక్కడే భయపడి చచ్చిపోతారు కదా. మొక్కలాగేప్పుడు శబ్దాలు వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారు, సెన్సిటివ్ వాళ్ళు చచ్చిపోతారు. అయితే ఆ రోజుల్లో ఏమని ఉండేదంటే, ఈ మొక్క లాగేటప్పుడు, ఈ యొక్క మొక్కని వేర్లని లాగేప్పుడు, బయటికి తీసేప్పుడు శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలు ఎవరైనా వింటే, లాగేవాళ్ళు విన్నా, పక్కన వాళ్ళు విన్నా, విని చచ్చిపోతారనే పుకారు అంటారు కదా, ఉండేది. అయితే ఆ మొక్క అనేది చాలా బలంగా, దృఢంగా ఉండేదన్నమాట. వేర్లు అనేవి చాలా బలంగా, దృఢంగా ఉండేవి. అయితే ఎవరైనా చచ్చిపోతాం, ఇప్పుడు నేను లాగుతున్నాను, ఆ సౌండ్కి నేను చచ్చిపోతాను, ఎంతైనా ప్రాణభయం అనేది ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నేను చచ్చిపోకూడదు అని చెప్పి ఒక కుక్కని తీసుకొచ్చి ఆ కుక్కకి కట్టి, అదేవిధంగా ఆ తాడుని, ఆ యొక్క మొక్క వేరు చాలా లావుగా ఉంటుంది అనమాట, ఒక మనిషి ఆకారంలో. అయితే దానికి కూడా కట్టి అప్పుడు దాన్ని పట్టి లాగేవాళ్ళు అనమాట. ఆ యొక్క వేరుని పట్టి అట్లా లాగేవాళ్ళు అనమాట. అయితే లాగినప్పుడు వాళ్ళకి విశ్వాసం ఏంటి, ఈ భయానికి నేను చచ్చిపోను, ఆ సౌండ్స్ భయానికి ఏదో ఒక జంతువు చచ్చిపోతుంది, అది కట్టినటువంటి జంతువు చచ్చిపోతుంది అనేది పెట్టుకునేవాళ్ళు అనమాట. ఆ యొక్క నమ్మకం వాళ్ళకు ఉండేది. ఈ యొక్క వృక్షదాత అనే పండుకి, మొక్కకి ఆకులు ఉండేవి. సహజంగా ఆకులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులు వచ్చేసి బెల్ల ఆకారంలో పువ్వులు అనేవి ఉంటాయి అన్నమాట. దాని కాయలు ఫస్ట్ మనందరికీ తెలిసినట్టుగా పచ్చగానే ఉంటాయి.
ఆకుపచ్చగానే ఉంటాయి, కానీ పండిన తర్వాత పసుపు రంగులో ఉంటాయి, రౌండ్ షేప్లో ఉంటాయి. ఆ ఫ్రూట్, ఆ పండు వచ్చి రౌండ్ షేప్లో ఉంటుంది, అంత సైజులో ఉంటుంది. ఓకే, అంత సైజులో ఉంటుంది, ఆ చిన్న ఇంత సైజులో ఉంటుంది. ఆ స్మెల్ వచ్చి యాపిల్ స్మెల్ లాగా ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు స్మెల్ ఎట్లా వస్తుందంటే, మనం సహజంగా యాపిల్ కొనుక్కొని తింటాం కదా, ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అనేది వస్తుందన్నమాట. అయితే ఏంటంటే ఈ యొక్క చెట్టుకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ యొక్క మొక్కకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఆకులు పువ్వులు కొంచెం విషపూరితమైనవే, కానీ ఏంటంటే అది ఒక మత్తుకి సంబంధించి, అంటే అది ఒక లిమిట్లోనే మందు వాడాలి. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, అదొక లిమిట్లోనే దాన్ని తీసుకోవాలన్నమాట, ఉపయోగించాలి. లేదనుకోండి, ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం అంటే ఏంటంటే పిచ్చోళ్ళు అవ్వడం అనమాట. పిచ్చోళ్ళు వెర్రోళ్ళు అయ్యే ఛాన్సు ఉందన్నమాట. దీని నుంచి తీసినటువంటి ఈ యొక్క పుత్రదాత వృక్షం నుంచి తీసినటువంటి వచ్చినటువంటి రసముని మోకాళ్ళ నొప్పులకి వాడతారనమాట. కీళ్ళ వ్యాధికి వాడతారనమాట, కీళ్ళ వ్యాధికి వాడతారు, ఇంకోటి లోపలకు కూడా వాడతారనమాట. అయితే ఈ యొక్క వేరుల నుంచి మత్తు, అంటే ఇప్పుడు ఎవరికైనా ఆపరేషన్ చేయాలనుకోండి, ఆ రోజుల్లో దాని నుంచి వాళ్ళు ఒక మత్తుని వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళకి ఇచ్చి ట్రీట్మెంట్, ఆపరేషన్స్ అనేవి అప్పట్లో చేసేవాళ్ళు అనమాట. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దాని ఎందుకు రాహేల్ అడిగింది, ఎందుకు రూబేను లేయా యొక్క మొదటి కొడుకు ఎందుకు దాన్ని తెచ్చిచ్చాడు, ఎందుకు లేయా తన భర్తను అవి ఇచ్చి కొనింది, ఏంటి వాటి అంత స్పెషాలిటీ అనేది, ఏంటి వాటి యొక్క అంత ఏంటి దాని యొక్క అంత ప్రాముఖ్యత అనేది నేను మీకు చెప్తున్నాను అంతే. అయితే ఈ యొక్క మొక్క ఇంకోటి ఏంటంటే, ఇది దొరకడం కొంచెం కష్టమే అయినా అది అప్పట్లో చాలా ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. ఇది ఏం చేస్తుందంటే, లేడీస్ తీసుకున్నప్పుడు సహజంగా పిల్లలు లేని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, అంటే దాన్ని ఒక లిమిట్లో తీసుకుంటూ ఉంటారు. ఇది మధ్యధరా సముద్రం ప్రాంతంలో బాగా దొరుకుతుంది అన్నమాట. అయితే ఈ యొక్క పండు ఆ రోజుల్లో పుత్రదాత వృక్షపు పండ్లు అనగానే వాళ్ళు వీటిని ఒక ఏమంటారు, బంగారం లాగా వాళ్ళు ఎంచేవాళ్ళు అనమాట. అందుకే ఇక్కడ ఏమైందంటే, లేయా యొద్ద కొడుకు తెచ్చినటువంటి పండ్లను లేయా ఏం చేసిందంటే, తన ఏమంటారు ఆ పళ్ళను ఇచ్చి, కొన్ని ఇచ్చి, అన్ని ఇవ్వలేదు, కొన్నే ఇచ్చి తన భర్తను తీసుకొనింది. ఆమె కూడా ఎందుకు తీసుకొనింది, అసలు తన భర్తని ఇవ్వదు, ఎందుకు, అసలే ప్రేమించి మరి ఫస్ట్ మ్యారేజ్ అయినా కానీ మరి ఆమె మ్యారేజ్ చేసుకుంది. ఎందుకు ఆమె ఆ పళ్ళను తీసుకుంది అంటే, ఈ పళ్ళ ద్వారా నన్ను నాకు సంతానం అవుతుంది అని చెప్పేసి అని ఆమె నమ్మి ఆ యొక్క పళ్ళను ఆమె తీసుకుంది, తన భర్తను ఇచ్చి తీసుకుంది, ఒక రాత్రికి మాత్రమే ఇచ్చి తీసుకుందనమాట. అయితే మనం మాట్లాడుకున్నాం ఏంటి, లేయా తన దాసి అయినటువంటి బిల్హాని ఇచ్చి, బిల్హాన్ని తన భర్తకి ఇచ్చి పెళ్లి చేసి ఆమె ఏం చేసింది, సంతానాన్ని పొందింది. ఎంతైనా మనము ప్రెగ్నెంట్ అయినప్పుడు మనకున్న ఫీలింగ్, హ్యాపీనెస్, అది మనం షేర్ చేసుకునే హ్యాపీనెస్ అది వేరు ఉంటుంది. తన దాసి గర్భవతి అయితే అది తినకెట్లా సంతోషం ఉంటుంది, ఆమె సంతోషం అని అనుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైనవి కొనుక్కొని మనం సంతోషపడుతుంటాం, కానీ దానికన్నా మంచిది వచ్చిందనుకో, అప్పుడు దీనిలో ఉన్నంత సంతోషం అనేది మనకు, అంటే తను అనుకుంటుంది ఏంటి, నా దాసి గర్భం ధరించే పిల్లల్ని కంటే వాళ్ళు నాకు పిల్లలు అవుతారని అనుకుంటుంది. కానీ నిజానికి అది సంతోషం ఎప్పటికీ కాదు. నిజంగా అది ఆమెకు సంతోషం కలిగించలేదు, ఆమె భ్రమపడుతుంది, ఆమె అనుకుంటుంది, ఓకే నా దాసికి నా పిల్లలు పుట్టారు, నా పక్షాన ఈమెనా నాకు పిల్లల్ని కలిగింది నా పక్షాన అని అనుకుంటుంది, అంటే సంతోషాన్ని వెతుక్కుంటుంది. నిజంగా అది దేవుడు ఆమెకి రాహేలుకి ఇచ్చినటువంటి సంతోషం కాదు, అది నిజంగా దేవుడు రాహేలుని బట్టి, రాహేలు కోసము బిల్హాకి ఇచ్చినటువంటి సంతోషం కాదు అది. మనకు ఇప్పుడు నేను మీకు తెచ్చి ఇస్తేనే అది మీ గిఫ్ట్ అవుతుంది, మీకు గిఫ్ట్ అవుతుంది, కానీ నేను పక్కనక్కకి ఇస్తే నేను మీకు ఎట్లా గిఫ్ట్ అవుతుంది, అవ్వదు కదా. మనకు తెచ్చి ఇస్తేనే మన గిఫ్ట్ అవుతుంది, పక్కన వాళ్ళకి ఇస్తే అది మన గిఫ్ట్ ఎట్లయితుంది, అవ్వదు. అయితే ఈమె ఏమనుకుంటుంది అంటే, ఇక్కడ మనము చదివినప్పుడు ఈ యొక్క వచనంలో మనం చదివినట్లయితే, ఇక్కడ ఈ 30వ అధ్యాయంలో
ఏడో వచనంలో చదివినప్పుడు 8వ వచనం, అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై కాదండి, మొదటిగా 6వ వచనం, అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసాను. నిజానికి ఈమె ఏమని మొర పెట్టాల్సింది? అంతవరకు ఈమె మొరబెట్టినట్టుగా ఎక్కలేదు. నేను కావాలని 2 అధ్యాయాలు స్పష్టంగా చదివినాను కూర్చొని. ఈ చదివితే ఇక్కడ ఈ అధ్యాయంలో రాహేల్ ఎక్కడైనా ప్రభువా నాకు సంతానం ఈ ప్రభువా అని ఎక్కడైనా ప్రార్థన చేసిందేమో, మొరపెట్టిందేమో, మనవి చేసిందేమో అని నేను చదివాను. కానీ ఎక్కడ కూడా ఆమె మొరపెట్టినట్టుగా చదివినట్టుగా లేదు. ఎప్పుడు మొరపెట్టినట్టుగా ఉంది అంటే ఇక్కడ తన దాసిని బిల్హాని ఇచ్చిన తర్వాత, తన భర్తకి బిల్హాని ఇచ్చిన తర్వాత అప్పుడు మొరపెడుతుంది. అంటే ఏంటి? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి చేష్టలు అనమాట ఇవి. జీవితం అంతా నాశనం చేసుకొని, భర్తను దూరం చేసుకొని, అక్కతో విడిపోయి, ఇంట్లో విభేదాలు పెట్టుకొని, మనస్పర్ధలు పెట్టుకొని ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. దేవుని ప్రియమైన ప్రజలు చూడండి, ఎప్పుడు మొరపెడుతుందామే? బిల్హాని ఇచ్చేసినాక అప్పుడు ఇక్కడ ఏమని రాసింది? స్పష్టంగా రాసింది. ఏమని? ఇక్కడ 6వ వచనంలో, అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చను. ఎప్పుడు? బిల్హా గర్భవతి అయి కుమారుని కనెను. 5వ వచనం, బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసి అనుకొని అతనికి దాను అను పేరు పెట్టాను. అంటే ఏంటి? ఈమె ఎప్పుడు మొరపెట్టింది? బిల్హాని ఇచ్చిన తర్వాత మొరపెట్టింది. అదే మొర తన కోసం ముందే చేసుకొని ఉంటే తనకి గతి పట్టేది కాదు నా ఉద్దేశంలో. ఈ యొక్క ప్రార్థన తన భర్తకి వేరే అమ్మాయినిచ్చి, అదే దాసినిచ్చి పెళ్లి చేసిన ఈమె మొర ఎప్పుడు పెట్టింది? అప్పుడు కలిగింది. ఎప్పుడు? లైట్ అప్పుడు వెలిగింది ఆమెకి. ఇప్పుడన్నా ప్రార్థన చేద్దాం, ఇప్పుడు కూడా నా దాసి గర్భవతి అయి పిల్లల్ని కనకపోతే నా పరిస్థితి ఏంటి అని పెళ్ళి చేసిన తర్వాత ప్రార్థన చేసింది ఈమె. అది క్లియర్గా అర్థమైపోతుంది. పెళ్ళి చేసిన తర్వాత ఈమె ప్రార్థన చేసింది. అదే పెళ్ళి చేయకుండా ప్రభువా నాకు సంతానం ఇయ్యి అని ప్రార్థన చేసింటే, దేవుని మనవి చేసింటే, దేవుని పాదాలు పట్టుకొని గోజారింటే, కన్నీరు గార్చింటే, దేవుని బతిమాలుకొనింటే ఆమెనే గర్భవతి అయ్యేది కదా. ఆ పని చేయలేదు రాహేలు. ఏం చేసింది? దాసినిచ్చి పెళ్ళి చేసిన తర్వాత ప్రభువా ఈమె అయినా కానీ గర్భవతి కాకపోతే, పిల్లల్ని కనకపోతే ఇంకా నాకు పిల్లలు పుట్టరని గ్యారంటీ ప్రభువా, నన్ను బట్టి ఆమెకు కూడా పుట్టలేదని అర్థమని అప్పుడు ప్రార్థన చేసింది. ఇదేదో ప్రార్థన ముందే చేసింటే ఆమెకే దేవుడు సంతానం ఇచ్చేవాడేమో. అసలు ఎందుకు రాహేలుకి పిల్లలు పుట్టలేదు? ఎందుకు దేవుడు రాహేలు గర్భాన్ని మూసాడు అని మనం ఆలోచన చేస్తే మనకు తెలిసినటువంటి వచనమే. ఆమె తన అక్క యందు అసూయపడింది. ఓకే, అది ఎప్పుడు అసూయపడింది? కుమారులు పుడుతూ ఉంటే అసూయపడింది. పోనీ భర్తన్న మంచిగా ఉన్నాడా అంటే, భర్త ఏం చేస్తున్నాడు? యాకోబు ఏం చేస్తున్నాడు? లేయాని ద్వేషిస్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా రాస్తుందన్నమాట. ఇక్కడ 31వ వచనం, 29వ అధ్యాయం 31వ వచనం, లేయా ద్వేషించబడుట. చూడండి ఏంటంట, యాకోబు ఏం చేస్తున్నాడు? లేయాకి అటు భర్త నుంచి సంతోషం లేదు, ఇటు చెల్లెల నుంచి మనశ్శాంతి లేదు. పిల్లల్ని కన్నది కానీ ఆమెకి భర్త నుంచి ప్రేమ పొందుకోలేకపోతుంది. ఇక్కడ ద్వేషము అని రాసుంది. అదే మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చదివినప్పుడు, ఇంగ్లీష్ భాష బైబిల్లో చదివినప్పుడు ప్రేమ పొందుకోలేకపోతుంది. అతను ప్రేమ ఏమంటుంది, ఆమె తన భర్త నుంచి ప్రేమ పొందుకోలేకపోతుంది. నిజానికి దేవుడు ఏమన్నాడు? ఆ పురుషునితో ఏమన్నాడు? నువ్వు నీ భార్యని ప్రేమించాలి అని అన్నాడు. నిజానికి దేవుడు ఏమన్నాడు? పురుషుని నువ్వు నీ భార్యని ప్రేమించాలి అన్నాడు. భార్యకి ఏమని చెప్పాడు? స్త్రీకి నువ్వు నీ భర్తకి లోబడి ఉండాలి అని చెప్పినాడు. ఈమె లోబడే ఉంది. ఎట్లా లోబడి ఉంది? ఇంకా అతన్ని మాట వింటుంది, అతనికి పిల్లల్ని కంటుంది, వాళ్ళని పెంచి పోషిస్తుంది, తన భర్తని
ఆమె ఎంతగానో కోరుకుంటుంది. అయితే కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది మెయిన్గా మనకి అంటే, భర్త ఆమెను ఇంకా ద్వేషిస్తూనే ఉన్నాడు. చెల్లెలన్నా ప్రేమగా ఉందా బాధ చెప్పుకోవడానికి అంటే, చెల్లెలు అసూయపడుతుంది. దేవుని ప్రియమైన ప్రజలారా, అసూయపడుతుంది. తర్వాత ఇక్కడ జరిగిన మరో విషయం ఏంటంటే, ఈమె రాహేల్ ఏం చేసిందంటే, తన అక్క దగ్గర పళ్ళు ఉన్నాయన్న విషయం చూసింది, తెలిసింది, వెళ్ళింది, అడిగింది. ఎందుకు అడిగింది? బిల్హాకి సంతానం కలిగినా కూడా 2 కొడుకులు పుట్టారు. దాసికి 2 కొడుకులు పుట్టారు. ఈమె దాసికి 2 కొడుకులు పుట్టారు, ఆమె దాసికి 2 కొడుకులు పుట్టారు. అయినా కూడా రాహేల్కి సంతోషం అనేది లేదు. అందుకే పళ్ళు అడిగింది. ఎందుకు పళ్ళు అడిగింది అంటే, అందుకే అంటే తన దాసి 2 కొడుకుల్ని కన్నా కూడా పళ్ళు ఎందుకు అడిగింది అంటే, ఆమెకు సంతోషం కలగలే. ఎంతైనా తాను ప్రెగ్నెంట్ అయి తాను ఒక బిడ్డకి జన్మనిచ్చి అమ్మ అని పిలుచుకుంటేనే సంతోషం, కానీ దాసి కంటే మనకేం సంతోషం. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఇంకా మనసులో కోరిక, ఆశ అనేది ఉంది. ఇంకా ఆమెకి తన దాసిని బట్టి సంతోషం లేదు. కనుక ఆమె ఏం చేసిందంటే, ఆ పళ్ళ కోసం వాళ్ళని అడిగింది. అడిగి పళ్ళకు బదులుగా తన భర్తని ఆ రోజు తన అక్క దగ్గరికి పంపించింది. అయితే ఈ యొక్క పళ్ళు తిన్నది, మరి సంతానం కలిగిందా? లేదు. పండ్లు తిన్నా ప్రెగ్నెంట్ ఆమె కాలేదు. నిజానికి చాలా పవర్ఫుల్ మొక్క అంట అది. అది స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఏవైనా ఉంటే కూడా కరిగించేస్తుందంట. అంత పవర్ఫుల్ మొక్క తిన్నా కూడా ఆ పండు తిన్నా కూడా ఈమె ప్రెగ్నెంట్ అవ్వలేదు. ఎందుకు? ఆ గర్భము అనేది ఒక దీవెన, గర్భముల దీవెన అది దేవుడు ఇవ్వాలి, కానీ మనుషులు ఇచ్చేది కాదు. చూడండి, ప్రేమించి 2వ పెళ్లి చేసుకున్న ఆ ప్రేమ తర్వాత ఏమైంది? కోపమైంది. చూడండి, ఇక్కడ మనం చదువుతాం కదా, కోపము మామూలు కోపం కాదు, కోపము. యాకోబుకి ఆమె మీద కోపం, ప్రేమ కాస్త ఏమైంది? కోపము నిప్పు వలె రగులుకుపోయిందని ఇక్కడ రాసింది. చూడండి, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా. అది దేవుని ప్రియమైన ప్రజలారా. అయితే మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, మరి లేయాకు ఆల్రెడీ పిల్లలు పుట్టినారు కదా, ఎవరు? రూబేను, షిమ్యోను వీళ్ళు పుట్టినారు కదా, లేవి, యూదా వీళ్ళు పుట్టినా కూడా ఇంకా ఎందుకు ఆమె పుత్రదత పండ్లు ఎందుకు ఆమె తినడానికి కొన్ని పెట్టుకుంది అని అంటే, ఆమె ఏమనుకోనిందంటే భ్రమపడింది. ఏమని? ఇంకా నాకు వీళ్ళేనేమో పుట్టేది, ఇంకా మళ్ళీ నాకు పిల్లలు పుట్టరేమో అని అనుకొని ఈమెం చేసిందంటే, తెచ్చాడు కదా తిందాము, నాకు అంటే ఏంటి, తన దాసికి పుట్టారు, ఇంకా నాకు పిల్లలు పుట్టరు, నా దాసికి పుడతారు అనుకుంది. కానీ ఈమెకు కూడా ఇంకా సంతానం దేవుడు అనుగ్రహించాడు. చూడండి, మళ్ళా ఆమెకి ఎందుకు సంతానం కలిగింది? ఎవరికి? లేయాకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంకా పుట్టరు అని అనుకున్నాక కూడా అదే పండు తిన్నాక కూడా ఎందుకు ఆమెకు మళ్ళా సంతానం కలిగింది? పండు తిన్నందువలన లేయకు సంతానం కలిగిందా? కాదు. పండు తిన్నందువలన లేయకు సంతానం కలిగింటే స్పష్టంగా రాసుండేది. పండు తిన్నందువలన రాహేలుకు కూడా సంతానం కలగాలి కదా. కాదు. మరి లేయాకి ఎందుకు సంతానం కలిగింది, రాహేలుకి ఎందుకు సంతానం కలగలేదు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ రాహేలు ప్రార్థన చేసింది. ఒకసారి మనం చదువుదాం. ఎక్కడ? 17వ వచనం. దేవుడు లేయా మనవి వినెను. అంటే ఏంటి? లేయా మనవి చేసింది, రిక్వెస్ట్ చేసింది. దేవుని ప్రియమైన ప్రజలారా, లేయా ఏం చేసింది? లేయా మళ్ళా ఎందుకు గర్భం ధరించింది? ఇంకా పిల్లలు కనలేని వయసులో కూడా లేయా గర్భం ఎందుకు ధరించింది అంటే, ఆమె మనవి చేసింది. దేవుడు ఆమె మనవిని విన్నాడు. విని ఆమెకు మరలా సంతానాన్ని అనుగ్రహిస్తే ఆమె ఏమంటుంది తెలుసా? మంచి బహుమతి దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పి 18వ వచనం. దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. మొదటిగా ఏంటి? దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినాడు అని చెప్పేసి అని ఆమె దేవుని స్తుతిస్తుంది, దేవుని జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె మనవి చేసింది కనుకనే ప్రతిఫలం పొందింది. రాహేలు మనవి చేయలే, ఆమె ప్రతిఫలము పొందలే. తిన్నాకన్నా మొరబెట్టచ్చు కదా, తిన్నాక ఆ ఫ్రూట్ తిన్నాకన్నా ప్రేయర్ చేసుకోవచ్చు కదా. తిన్నాక చేసుకోలేదు, తినక ముందు చేసుకోలేదు. ఎప్పుడు ప్రార్థన చేసింది? తను ప్రేమించినటువంటి భర్తను దాసికి ఇచ్చిన తర్వాత
ఈమె వల్ల కూడా నాకు సంతానం కలగకపోతే ఈ అవమానాన్ని నేను భరించలేను అని అప్పుడు ప్రార్థన చేసింది. ఇక్కడ ఇంకొక విషయము, అయితే చివరికి లేయానే మళ్ళా గర్భవతి అయింది, ప్రతిఫలం అబ్బాయికి జన్మనిచ్చింది, ఇష్మాకారికి జన్మనిచ్చింది. దేవుని చేత నేను ప్రతిఫలం పొందాను అని ఆమె దేవుని స్తుతించింది. ఆ తర్వాత మరలా ఆమె గర్భవతి అయింది. అప్పుడు దేవుడు మంచి బహుమతి నాకు ఇచ్చాడు అని చెప్పని దేవుని స్తుతిస్తుంది 20వ వచనంలో. దేవుని ప్రియమైన ప్రజల ఒక్కసారి పండు తినింది, కానీ దేవునికి ప్రార్థన చేసుకుంది. ఆమె గర్భాన్ని దేవుడు తెరచాడు. దేవుని ప్రియమైన ప్రజలు చూడండి 17వ వచనం, దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. ఆ తర్వాత 6వ కుమారుణ్ణి కన్నాడు. అయితే రాహేలు మరలా ప్రార్థన చేసింది. ఎప్పుడు వాళ్ళ అక్కకి ఆడపిల్ల పుట్టింది, దీనా పుట్టినప్పుడు అప్పుడు మరలా ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకునేను, ఆమె మనవి వినెను, ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచాను. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి? ముందు నుంచే నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని ఇంకా ఇంతమందిని కనింది మా అక్క, ఇప్పుడన్నా దేవుడు నాకు ఇస్తాడో ఇయ్యడో, ఈ అవమానం భరించలేకపోతున్నానని అప్పుడు ప్రార్థన చేసింది. అంటే ఏంటి? తన అక్క మీద అసూయ ఉంది, అందుకే ఆమె అంతవరకు సంతానం పొందలేదు. తన దాసికి దేవుడు పిల్లలు ఇచ్చినాడు, కానీ రాహేలుకి దేవుడు పిల్లలు ఇవ్వలేదు. అయితే చివరికి ఆమె మనవి చేయగా అప్పుడు దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెరిచాడు అని ఇక్కడ స్పష్టంగా 22వ వచనంలో ఉంది. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కానీ దేవుడు నా నిందను తొలగించను అనుకోనేను. దేవుని ప్రియమైన ప్రజలారా, అది దేవుడు తలుచుకుంటే నింద ఏంటి గొడ్రాలుగా చేయగలడు, గర్భాన్ని తెరవగలడు, నిందని తొలగించగలడు, నిందని వెయ్యగలడు కూడా. దేవుని ప్రియమైన ప్రజలారా చూడండి, దేవుడు ఎంత దయగల దేవుడు కదా. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. నింద, రాహేలు మీద ఉన్న నింద తొలగిపోవడానికి గల కారణం ఏంటి? ఆమె ఇక్కడ మనవి చేసింది. అప్పుడు బిల్హాని ఇచ్చిన తర్వాత మనవి చేసింది, కానీ సంతానం ఆమె పొందుకోలేదు. ఆమె ఎవరి గురించి ప్రార్థన చేసింది తెలుసా? బిల్హా గురించే ప్రార్థన చేసింది. ప్రభా నా దాసికైనా సంతానం ఈ ప్రభా అనింది, కానీ అదే విశ్వాసంతో అదే బాధతో ప్రభా నాకు సంతానం ఈ ప్రభా అని ఆమె ప్రార్థన చేయలేదు. మొత్తం చదివే నేను, కానీ ఎక్కడ నాకు సంతానం ఈ ప్రభా అని ప్రార్థననే చేయలేదు. ఆమె ఎప్పుడు చేసింది? దాసికి భర్తనిచ్చిన తర్వాత ప్రార్థన చేసింది. తన అక్క 7 మంది కుమారులను కనిన తర్వాత 7 మంది కుమారులను కని మళ్ళీ ఒక ఆడపిల్ల కూడా పుట్టిన తర్వాత అప్పుడు ఆమె ప్రార్థన చేసింది. చూడండి, ప్రార్థన చేయగా దేవుడు గర్భాలను తెరిచే దేవుడు, నిందని తొలగించే దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మన పని ఏంటి? మనం ప్రార్థన చేయడం తప్ప మనం ఏమీ చేయలేం. మెడిసిన్ తీసుకున్నా ఈ రోజున ప్రెగ్నెంట్ అవ్వట్లేదంటే కారణం ఏంటి? అది దేవుడు ఇవ్వట్లేదు. ప్రార్థన చేసుకుందాం. నింద తొలగించే దేవుడు మన దేవుడు. ఈరోజు మన మీద ఏ నింద ఉందో, మన హృదయంలో ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఆ నిందను తొలగించే దేవుడు. లేయా యొక్క శ్రమని దేవుడు చూసి గర్భాన్ని తెరిచాడని రాయబడి ఉంది. లేయా ద్వేషించబడుటను చూచి, లేయా ద్వేషించబడుటను విని దేవుడు లేయా యొక్క బాధను చూసి, ఆమె శ్రమను చూసి దేవుడు ఆమెకి సంతానం ఇచ్చాడు అని రాయబడింది. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ రోజున మనం ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క గర్భంలో దీవెనే కాదు, మరి ఏ దీవెనైనా మనకి సమర్థుడై ఉన్నాడు.